విద్యార్థులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్య ద్వారానే సాధ్యమని, ఇష్టంతో కష్టపడి చదవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కేవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ స్థానిక జేఎన్టీయూకే గ్రౌండ్స్లో గల జమాల్ మేవా ఫంక్షన్ హాల్లో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాకినాడ నగర మరియు గ్రామీణ ప్రాంతాలలో గల ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ హలీం అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా డివైఈఓ కేవీవీ సత్యనారాయణ, గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల వర్మలు పాల్గొని మాట్లాడారు. ఈ వయస్సులోనే విద్యార్థులు కష్టపడి చదవాలని, నైతిక విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ హలీం మాట్లాడుతూ, 10th పరీక్షలలో అత్యధిక మార్కులు సంపాదించిన మెరిట్ విద్యార్థులకు 2023లో 96 మందికి, 2024లో 110 మందికి సత్కరించామని, 2025లో 92 మందిని సత్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా 2026లో 52 పాఠశాలల నుండి 126 మంది విద్యార్థులను సత్కరించడం జరిగిందన్నారు. ఎంపీజే ద్వారా శాంతి భద్రతల స్థాపన, మానవ హక్కుల పరిరక్షణ, వివిధ మతాల వర్గాల మధ్య సోదరభావం నెలకొల్పడం, సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆదిత్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ జైబోనా మోయి, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ షబ్బీర్, సభ్యులు అనుపమ, సయ్యద్ లాల్, మన్సూర్, హుస్సేన్, షర్మిల, మోయినా అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా తీసుకుని మొత్తం 52 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల్ని మేము ఇక్కడ రప్పించి వారి తల్లిదండ్రుల సమక్షంలో, అధికారుల సమక్షంలో వారిని సన్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే, మన కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ గారు శ్రీ ఎన్వి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా ఆనందం కలిగింది. దాంతోపాటు మన గవర్నమెంట్ కాలేజీ, ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వర్మ గారు, అలాగే డిఓఈఓ మన సత్యనారాయణ గారు, అలాగే జైబునా మొయినా మేడం గారు కూడా ఇక్కడ వచ్చి మంచి సందేశాలను ఇచ్చి విద్యార్థులను ఉత్తేజపరిచినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతేకాకుండా ఈ విద్యా విషయంలోనే కాకుండా మనకు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. లెపర్సీ పేషెంట్స్ కి కూడా మనం ప్రతి నెల 2 సార్లు వాళ్ళకి డ్రెస్సింగ్ చేయించడం జరుగుతుంది. అలాగే కాకినాడలో ఉండే సమస్యలు ఏవైనా సరే ఉంటే మా దృష్టిలోకి వస్తే మేము అధికారుల దృష్టిలోనూ, కమిషనర్ గారి దృష్టిలోనూ, కలెక్టర్ గారి దృష్టిలోనూ పెట్టి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం కాకినాడలో ఉండే అన్ని ప్రాంతాల యొక్క సమస్యలను కూడా మనం అధికారుల దృష్టిలో పెట్టి పరిష్కరించడం జరుగుతుంది. అధికారులు కూడా మాకు ఎంతో చేయూత ఇచ్చి మా ఆర్గనైజేషన్ నుంచి ఏ లెటర్ వచ్చినా సరే వెంటనే స్పందించి వారు మా పనులన్నీ చేసి పెడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యొక్క సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతిలో 126 మంది విద్యార్థులకు మరి ఉత్తమమైన మార్కులు 10వ తరగతి సాధించేందుకు మరి సంస్థ చేత మరి ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులకి, చిన్నారులకు సన్మాన కార్యక్రమం ఏర్పడినందుకు సంస్థ యాజమానికి అలీం గారికి, గౌరవ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మెంబర్స్ కి అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా పిల్లలకి ఎప్పుడైతే వారి యొక్క సాధించిన ఉన్నత లక్ష్యానికి గుర్తింపు బదులు వారు మరింత ఉత్సాహంతో చదువుకుని అభివృద్ధి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఈ రోజుని 600 మార్కులకి 595, 550 వరకు మార్క్స్ సాధించిన విద్యార్థులకి నా ప్రత్యేకమైన అభినందనలు. అదే విధంగా మరి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ప్రోత్సహించినందుకు విద్యార్థి తల్లిదండ్రులకి నా అభినందనలు. అదే విధంగా స్కూల్లో మరి విద్యార్థుల్ని ప్రోత్సహించి వాళ్ళ ఉన్న తెలివితేటలను బయటకు తీసుకొచ్చి మరి ఉన్నతమైన మార్కులు సాధించడానికి, వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడిన మరి వారి ఉపాధ్యాయులకు కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. అందుకే మనకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షి పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే మాతృదేవోభవ, పితృదేవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుల వారిని ఉన్నతంగా తీసుకొచ్చారు. ఈ ముగ్గురు కన్నా గొప్పవారు ఇప్పుడు మనకి సంస్థ. అంటే ఎవరికైనా ఒక ఉన్నతమైన స్థానం సాధించినప్పుడు వారికి గుర్తింపు ఇచ్చి సమాజంలో మరి వారి యొక్క ఉన్నత స్థానం నడిపించడానికి మరి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన
మరి ఈ సంస్థ వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా